నేను రాత్రి సెల్లులో చూశాను, విజయవాడ పట్టణంలో ఓ పెద్ద బాగా గ్రూపుగా జనాలు ఉన్నారు. బాగా ఒత్తిడి దగ్గర విజయవాడ అక్కడ రాశాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఏం చేస్తున్నాడంటే, యేసు పరిశుద్ధుడు, యేసు గొప్ప దేవుడు, యేసు మానవాళికి రక్షణ ఇస్తాడని చెప్తున్నాడు. ఈ మూడే ఇస్తున్నాడు. అంత గోళ్ళ వినబడిద్దా వాళ్ళకి? కానీ ప్రియులారా, ఆ యేసు, ఆ రక్షణ రేపు వెళ్తేనంట దేవుడు అడుగుతాడంట, పలానా ఆయన విజయవాడ సెంటర్లో గొంతు జిచ్చుకొని అరిశాడు, నువ్వు యేసు తెలియదు అంటున్నావు, రక్షణ తెలియదు అంటున్నావు. అక్కడికి వెళ్ళి అడిగితే వీళ్ళు దేవుడు చెప్తాడంట, దానికి కారణం ఎవరయ్యారు? ఇప్పుడు ఆయన గొంతు తెంచుకొని అరిశాడు, చూశారా? మీకు అర్థమవుతుందో లేదో? ఒకవేళ నాకు తెలియదు అంటానికి లేదు, నేనేదో పని మీద దీన్ని ఇలాగ వేసాను అనుకోండి, ఈ సౌండ్లో నుండి కూడా యేసు అని వెళ్ళి చెవులో పడిద్దంట. దేవుడు అడుగుతాడంట, పలానా వ్యక్తి ఒక వస్తువుని అక్కడ వేయగా యేసు అని నామం వచ్చింది కదా బయటికి, అప్పుడు నేను నిన్ను పిలిచాను కదా అంటాడంట దేవుడు. సువార్తను ఏం చేసినవాడండి? ఇతడు ప్రకటించినవాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఇదే ఎవరు? నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచెను. స్తోత్రం. నోవహు కృప పొందటం, నోవహు నెమ్మదిగా ఉండటం కారణం ఏంటంటే 6వ అధ్యాయం 9వ వచనములో అతడు బైబిల్లో దేవునితో కూడా నడిచినవాడు. మనం ఎవరితో నడవాలి? మనం పాపులతో నడవకూడదు, సినిమా హాల్కి నడవకూడదు, షికార్లకు నడవకూడదు, లోకస్తులతో నడవకూడదు, అపహాసకులు కూర్చున్న దగ్గర మనం నడవకూడదు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువు. ఏమంటున్నాడు? అక్రమంగా నడుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమవ్వాలి? మనం తొలగాలి. మనం తొలగం, వాళ్ళతో కూడా అక్రమంగా నడుచుకుంటాం. వాళ్ళతో కూడా మనం ఏమవుతామండి? అక్రమముగా నడుచుకుంటాం. దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం, అక్రమముగా నడుచుకున్న వారి నుండి మనం. ఈ నోవహు ఎవరితో నడుస్తున్నాడు? నేను అనుకుంటాను, దేవుడు ఒక రోజున వచ్చి వెళ్దాం రా అబ్బాయి అన్నప్పుడు, దేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు వెంటనే నోవహు భుజం మీద చేసి ఉంటాడు. రేపు వెళ్తే అడుగుతావా? నోవహు కనపడంగానే నోవహు తాత, తాతే ఆయన. సండే స్కూల్ పిల్లలకి మనందరికీ స్తోత్రం. నోవహు ఒకవేళ దేవుడు చెయ్యంగానే నోవహు సందేహించుంటాడు, మనం చేయబట్టుకుందామా, మనం చేయేద్దామా? ఏమండి, నీ అడుగులేంది నా అడుగులేంది, ఒకళ్ళు అడుగులు చూసుకుంటూ ఎంత ముచ్చట్లు చెప్పుకుంటూ నడిచేవాళ్ళంట. నోవహు దేవునితో కూడా నడిచిన. అక్రమముగా నడుచుకోవాలా. మనం ఇప్పుడు ఎలా నడుచుకోవాలంటే ఒక్క మాట చదవండి, ఎఫెసీ 5:2. ప్రేమించి ఉండుటకు ఎలాగ నడుచుకోవాలి మనం? ఇప్పుడు దేవుడు లేడు కానీ మనం నడుచుకోవటానికి మనము ఎలా నడుచుకోవాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. స్తోత్రం. ఈ నెల అయిపోతుంది, ఇంకొక నెలలో అడుగు పెట్టబోతున్నాం. ప్రేమ కలిగి నడుచుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఉన్న స్థలాల్లో ప్రతివారు లేచి నిలబడదాం. మహిమా స్వరూపుడా మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. బలపరిచిన గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలయ్యా. నోవహు నెమ్మదస్తుడు ప్రభువా, కృప పొందిన వాడు తండ్రి. అతనికున్న అర్హతలు మేము కలిగి ఉండటానికి సహాయపడు. కూడిన సంఘాన్ని దీవి, సంఘాన్ని ఆశీర్వది. ప్రియులు అవసరత కలిగి వచ్చారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఈరోజు వారు ఏ పనులకు వెళ్ళబోతున్నారో, ఏ కార్యాలు త్వరపెట్టబోతున్నారో తోడుగా ఉండి దీవి, తోడుగా ఉండి ఆశీర్వది. బలపరిచి మహిమతో నింపయ్యా. ప్రతి కార్యములు మీరున్నారు. విన్న వాక్యం 30, 60, 100 దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.